ఆ నియోజకవర్గం ప్రస్తుతం స్థానికేతరులకు అడ్డాగా మారిపోయింది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు స్థానికేతరులే. 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న ఆ ఇరువురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో వేరువేరు నియోజకవర్గాల నుండి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టిన వాళ్లే. ఆ తర్వాత మంత్రులుగా కూడా అధికారాన్ని చెలాయించారు. 2024 ఎన్నికల్లో వారు ఇరువురు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే గెలిస్తే మళ్ళీ మంత్రి అయి జిల్లాలో చక్రం తిప్పొచ్చనుకున్న ఆ నేతకు మాత్రం ప్రస్తుత పరిస్థితులు మింగుడు పడటం లేదట. జనసేన మద్దతుతో సులభంగానే గెలిచిన మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యేగా సర్దుకుపోలేకపోతున్నారట ఆయన. ఇంతకు ఎవరు ఆ నేత, ఏది ఆ నియోజకవర్గం? ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నేత కన్నా లక్ష్మీనారాయణ దివంగత నేత వంగవీటి మోహనరంగ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. 1989, 94, 99, 2004 వరుసగా 4 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయ పతాకం ఎగురవేశారు. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 94 కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2004-2009 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, 2009-2014 మధ్యకాలంలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రాభవం కాస్త మసకబారిందని చెప్పొచ్చు. ఆయన గత్యంతరం లేని స్థితిలో తర్వాత బీజేపీలో చేరారు. 2018 నుంచి 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు అందరూ జనసేనలో చేరతారనుకున్నప్పటికీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు బలపరిచిన అభ్యర్థిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో 28,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలుపు కోసం కన్నా ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 దశాబ్దాల పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీపై పోరాటం చేసిన కన్నా టీడీపీ కండువా వేసుకోవాల్సి వచ్చింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం వర్గాన్ని అప్పటి వరకు నియోజకవర్గానికి జనసేన సమన్వయకర్తగా ఉండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సభలు, సమావేశాలు నిర్వహించిన బొర్రా వెంకట అప్పారావు వర్గాల మద్దతు కూడగట్టుకోవడం కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గెలిచినా ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో ఆయన నిరుత్సాహంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కూటమి సఖ్యత విషయానికొస్తే జనసేన నేతల్ని, టీడీపీ నేతల్ని సమన్వయపరచాలనే ఉద్దేశం కన్నాకున్నట్టు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో 100కి పైగా ఉన్న రేషన్ షాపుల్లో కేవలం 4 మాత్రమే జనసేనకి ఇవ్వడం అనేది జనసేన నేతలకు మింగుడు పడ్డం లేదట. అయితే నియోజకవర్గంలోని కొందరు నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం తనని నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారని కన్నా వాపోతున్నారట. వ్యక్తిత్వ హననం చేస్తూ తనని టార్గెట్ చేస్తున్నారు అని కన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో విలువలతో కూడిన రాజకీయాలే చేశానంటున్నారు కన్నా. తాను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తలపెట్టినా నియోజకవర్గంలో కూటమి నాయకులతో మాట్లాడిన తర్వాతే ముందుకు వెళుతున్నా అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా ఉన్నాడనే కక్షతోనే దరువూరి నాగేశ్వరరావు అలియాస్ డిఎన్ఆర్ను ఉద్దేశ్యపూర్వకంగా కొంతమంది షాడో ఎమ్మెల్యేలుగా చిత్రీకరించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ విషయానికొస్తే రాష్ట్ర స్థాయిలో గుర్తింపున్న అంబటి రాంబాబుని మార్చి ఆయన స్థానంలో
నరసరావుపేటకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్, గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేసిన గజ్జల బ్రహ్మారెడ్డి కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడంతో నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని వైసీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. గతంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సీటు ఇవ్వవద్దని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి అడ్డం తిరిగారు. ఆ క్రమంలో జగన్ గజ్జల కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం గజ్జల బ్రహ్మారెడ్డిని నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటిస్తారని భావించారు. అయితే ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని సత్తెనపల్లికి పంపడంతో వైసీపీ నేతలు తికమక పడుతున్నారట. అయితే ఎలాంటి రాజకీయ హిస్టరీ లేని సుధీర్ రెడ్డి కన్నా లాంటి సీనియర్ నేతను సొంత నియోజకవర్గం నరసరావుపేట కాకుండా సత్తెనపల్లిలో ఏ మేరకు ఢీకొడతారన్నదే చూడాల్సి ఉంది.